ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు ఒక చక్కటి వాగ్దానం నూతన నిబంధన నుంచి విందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనము దేవునికి ఇష్టమైనది మనం చేస్తూ ఉంటుండగా మనకేది ఇష్టమో ఆయన చేస్తూ ఉంటాడంట. ఎంత అద్భుతం కదండి. మరి మన జీవితంలో అనేకులను కాకపడతా ఉంటాం, అనేకులకి ఇష్టమైనది మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. తిరిగి వారు మన ఇష్ట ప్రకారంగా చేస్తారని మనం అనుకుంటూ ఉంటాము, మనకి ఇష్టమైనది ఇస్తారేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరు మనల్ని సంతోషపరచలేరు, లేక మనము ఎవరిని సంతోషపెట్టలేము. ఎందుకంటే మనుషులు తృప్తి పొందుకోరు. దేవుడు మాత్రము నువ్వు ఆయనకి ఇష్టమైన నువ్వు చేస్తే ఆయన మర్చిపోడు, ఆయన ఉంచుకోడు. ఆయన ఖచ్చితంగా నీకు ఇష్టమైంది ఏదో తెలుసుకొని మరి ఆయన చేస్తూ ఉంటాడు. రాజుల కాలంలో ఒక రాజు ఉండేవాడంట, చాలా మంచి రాజు. మరి ఆయన చక్కగా పరిపాలిస్తున్నాడండి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఏదో ఒకటి తీసుకురావాలని కోరుకునేవారు. పేదవారు కూడా వారి స్థాయి తగ్గట్టుగా కొన్ని ప్రెజెంట్స్, కొన్ని గిఫ్ట్స్, బహుమానాలు తీసుకొచ్చేవారంట. వారి స్థాయి తగ్గట్టుగా వారి పొలంలో పండినవి ప్రేమపూర్వకంగా తీసుకొచ్చేవారంట. ఎందుకంటే ఈ రాజు స్వీకరించేవాడు. ప్రతిసారి వారు వచ్చి వారి తగ్గట్టుగా, వారి స్థాయి తగ్గట్టుగా ఇస్తూ ఉంటుండగా రాజుకి నచ్చినట్లయితే, రాజు అది మెచ్చినట్లయితే ఖచ్చితంగా రాజు స్థాయిలో ఉన్న గొప్ప గొప్ప బహుమానాలు తిరిగి వారికి ఇచ్చేవాడంట. చూడండి, ఆ రాజు ఎంత మంచివాడంటే ఒట్టి చేతులతో ఎవరిని పంపించేవాడు కాదు ఫస్ట్. అండ్ రెండోదిగా వారు ఏది తీసుకొచ్చినా స్వీకరించేవాడు. అంతేకాదు ఆయనకి ఇష్టమైనది ఏంటి అని తెలుసుకొని మరీ తెచ్చిన వారిని మాత్రము ఆయన మామూలుగా పంపించాడు. వారితో పాటు భోజనం చేసి తిరిగి వారికి బహుమానాలు ఇచ్చి పంపించేవాడు. మన రాజుల రాజు అంతకంటే గొప్పవాడు. ఆయన యొక్క దైశ్వర్యం నుండి మనకి దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఆయనకి ఇష్టమైనది ఏంటి అని మీరు ఎప్పుడైనా అడిగారా? దేవా, నీకు ఇష్టమైనది ఏంటి? నీకు ఇష్టమైనది నేను ఏం చేయాలి? నీకు ఇష్టమైనది ఏంటి ప్రభా? నీకు విరోధంగా నేను ఇప్పటివరకు జీవించాను, కానీ ఈ రోజు నుంచి నీకు ఇష్టమైనది నేను తెలుసుకొని నీ ఇష్టానుసారంగా నేను జీవించాలనుకుంటున్నాను, నీ ఆజ్ఞలన్నీ లోబడాలనుకుంటున్నాను, నీకు ఇష్టమైన నేను చేస్తాను ప్రభా. నువ్వు అడిగినట్లయితే నీవు ఇచ్చే దానికంటే 100, 1000 ఇంకా చెప్పలేనంతగా, సఖ్యము కానంత దీవెన ఉపకారములు దేవుడు నీకు చేసి పంపిస్తాడు. కాబట్టి నీకు ఇష్టమైనది ఆయన తెలుసుకున్నాడు. మరి ఆయనకి ఇష్టమైన మీరు తెలుసుకుంటారని నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో అడగండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, ఈరోజు మాకు చెప్పి ఉన్నావు నాయన, నాకు ఇష్టమైనది నువ్వు చేసినట్లయితే నీకు ఇష్టమైనది నేను చేస్తానని చెప్పావు నాయన. అయ్యా ప్రభా, నీకు ఇష్టమైనది ఏంటి నాయన? మా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించాలి అయ్యా. మా పూర్ణ హృదయంతో, శక్తితో, భక్తితో, ప్రేమతో నాయన, మాకున్న తండ్రి బలముతో నాయన నేను సేవించాలని అయ్యా నువ్వు కోరుకుంటున్నావు నాయన. అయ్యా, మా హృదయం నీకు ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు నాయన ప్రభా. నీకంటే మొదటి స్థానం దేనికి కాదు, నీకే ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు. అలాగా మేము ఇచ్చినట్లయితే అయ్యా అందరు కూడా నాయన ప్రభా తండ్రి మాకు మొదటి స్థానం ఇస్తారు. అంతేకాదు నీవు మాకు ఇష్టమైనది నాయన నువ్వు మాకు కొరకు చేసి పూర్తి చేస్తావని నమ్ముచున్నాం. ఈరోజు ఎవరైతే అయ్యా నేను నీకు ఇష్టమైన చేయదలుచుకున్నాను ప్రభా అనుకున్న వారి హృదయ వాంఛలన్నీ తీరుస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఆయనను సంతోషపెట్టండి. మనము ఈ లోకంలో ఎవరిని సంతోషపెట్టలేము, ఎల్లకాలం సంతోషపెట్టలేము, తృప్తి పొందరు మనుషులు. కానీ దేవుని సంతోషపెట్టి చూడండి, ఆయన మీ హృదయ వాంఛలన్నీ తీరుస్తూ ప్రతి ఒక్కటి దేవుడు తీర్చడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ అండి. ఇఫ్ గాడ్ స్పోక్ టు యూ త్రూ దిస్ వర్డ్, ఐ వాంట్ టు ప్లీజ్ యూ మై లార్డ్ అని మీరు పెట్టండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ అండి. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.